Today's class, we will discuss about the memory segmentation. Memory segmentation is needed because the 8086 microprocessor can able to address 1 MB of memory. 1 MB of memory, its starting address is 50H to 5H, means 20-bit address. This 20-bit address is not able to store in 16-bit registers. 16-bit registers of microprocessor. మైక్రోప్రాసెసర్లో మొత్తము 14 రిజిస్టర్లు ఉన్నాయి. అవన్నీ కూడా 16-bit registers. అంటే that means they can able to store 16 bits of data. Coming to the memory, memory is 1 MB memory. 1 MB memoryకి ఎంత అంటే 1 MB is nothing but 2 power 20 కదా. 2 power 20 means 20 address lanes అనమాట. సో నథింగ్ బట్ 20-bit అడ్రస్. 20-bit అడ్రస్. ఈ 20 బిట్స్ మెమరీ అడ్రస్ ని మనము 16-bit రిజిస్టర్లో మనము స్టోర్ చేయలేము. అందుకని ఏం చేస్తున్నాం అంటే మనము మెమరీని పార్ట్లు చేస్తాం అనమాట. డిఫరెంట్ పార్ట్స్, ఈక్వల్ పార్ట్ చేస్తాం అనమాట. సో టోటల్ మెమరీ ఇస్ డివైడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. ఈచ్ పార్ట్ ఈస్ కాల్డ్ సెగ్మెంట్. ఫస్ట్ ఏం సెగ్మెంట్ అది? ఫస్ట్ మీకు అందరూ కనబడుతుంది ఆ స్క్రీన్. కోడ్ సెగ్మెంట్ కనబడుతుంది ఫస్ట్ది. చెప్పండి నిద్రపోకండి, చెప్పండి. కనబడుతుంది ఫస్ట్ది. ఫస్ట్ ఏమమ్మా కోడ్ సెగ్మెంట్ ఉందా? కోడ్ సెగ్మెంట్. అలా నెక్స్ట్ ఏముంది? డేటా సెగ్మెంట్. నెక్స్ట్ స్టాక్ సెగ్మెంట్. నెక్స్ట్ ఎక్స్ట్రా సెగ్మెంట్. అంటే మనం ఉన్న మెమరీని మొత్తం 1 MB మెమరీ. ఎంత మెమరీ మొత్తం? 1 MB మెమరీ పైన కదా 1 MB మెమరీ. ఈ 1 MB మెమరీని మనము ఈక్వల్ పార్ట్స్ చేసాం అనమాట. ఎన్ని పార్ట్స్ చేయొచ్చు అంటే మొత్తము 16 పార్ట్లు చేయొచ్చు. ఎందుకంటే మనం ఒక్కొక్క పార్ట్ సైజ్ ఎంత? ఒక్కొక్క పార్ట్ 64 KB. 64 KB. ఆ విధంగా మనం మొత్తం 16 పార్ట్లు చేయొచ్చు. హియర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ 4 పార్ట్స్. నేను 4 పార్ట్స్ చెప్తున్నాను అనమాట. అవేంటంటే మెయిన్గా అందులో మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి అనమాట. అవేంటి అంటే కోడ్ సెగ్మెంట్. కోడ్ సెగ్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్, మనం రాసిన ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా ఇందులో స్టోర్ అవుతాయి అనమాట. ఎక్కడ? కోడ్ సెగ్మెంట్లో అవన్నీ స్టోర్ అవుతాయి. ఇన్స్ట్రక్షన్స్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్స్ యూఆర్ రైటింగ్, ఆల్ ది ప్రోగ్రామ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ కోడ్ సెగ్మెంట్. అలా నెక్స్ట్ వన్ ఈస్ ద డేటా సెగ్మెంట్. డేటా సెగ్మెంట్ అంటే అర్థం ఏంటి? డేటా మీన్స్ దాని పేర్లోనే ఉంది. ఇందులో మనము డేటాని మాత్రమే స్టోర్ చేస్తాము. సపోజ్ యాడ్ 2,3 అన్నాము. 2,3 అంటే ఏంటివి? డేటా అనమాట. మళ్ళీ 2,3 యాడ్ చేసిన వస్తాయి 5 వస్తుంది ఆన్సర్. ఆన్సర్ కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటా సెగ్మెంట్లోనే స్టోర్ అవుతుంది అనమాట. అంటే వాట్ ఎవర్ ద డేటా రిగార్డింగ్ ది ప్రోగ్రామ్ విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ డేటా సెగ్మెంట్. అలా నెక్స్ట్ వన్ ఇస్ ద స్టాక్ సెగ్మెంట్. స్టాక్ సెగ్మెంట్ ఎందుకంటే స్టాక్ సెగ్మెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్టాక్ మెమరీ. స్టాక్ మెమరీ అన్న స్టాక్ సెగ్మెంట్ అన్న ఒకటే. ఈ స్టాక్ సెగ్మెంట్ ఎందుకంటే టు స్టోర్ ద రిటర్న్ అడ్రస్ ఇన్ ద కేస్ ఆఫ్ సబ్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు రిటర్న్ అడ్రస్ ని స్టోర్ చేయడం కోసం స్టాక్ మెమరీ ఉపయోగిస్తాము. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టాక్ మెమరీ. స్టాక్ మెమరీ గ్రోస్ డౌన్. స్టాక్ మెమరీలో మనం రాయాలన్నా, స్టాక్ మెమరీ నుంచి రీడ్ చేయాలన్నా దేర్ ఆర్ 2 ఇన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్. పుష్ అండ్ పాప్ అనమాట. అది స్టాక్ మెమరీ గురించి మళ్ళీ చెప్తాను అనమాట. సో నెక్స్ట్ వన్ ఇస్ ద ఎక్స్ట్రా సెగ్మెంట్. ఎక్స్ట్రా సెగ్మెంట్ ఇస్ ఆల్సో కాల్డ్ అడిషనల్ డేటా సెగ్మెంట్. ఒకవేళ మన డేటా సెగ్మెంట్ మనకు సరిపడదు అనుకోండి, వీ కెన్ ఆల్సో యూజ్ ఎక్స్ట్రా సెగ్మెంట్ యాజ్ ఏ డేటా సెగ్మెంట్. ఎక్స్ట్రా సెగ్మెంట్ డేటా సెగ్మెంట్ గా మనం వాడుకోవచ్చు అనమాట. సరే, ఇది చూడండి, ఇది మెమరీ సెగ్మెంటేషన్ అనమాట. మెమరీ segmentation is nothing but we are dividing the memory into equal parts. We are dividing the entire memory into equal parts. So each part is called segment. So total how many segments we will do? Total we can do 16 segments. Other segments change. So here we are talking about the code segment, data segment, stack segment and extra segment. ఒకవేళ నీకు ఒక కోడ్ సెగ్మెంట్ సరిపోతే ఇంకో సెగ్మెంట్ ని కోడ్ సెగ్మెంట్ గా వాడుకోవచ్చు. అది కూడా సరిపోతే ఇంకో దాన్ని మనం కోడ్ సెగ్మెంట్ గా వాడుకోవచ్చు. ఒక డేటా సెగ్మెంట్ సరిపడదు అనుకోండి, ఇంకో దాన్ని మనం డేటా సెగ్మెంట్ గా వాడుకోవచ్చు. ఎట్లయినా వాడుకోవచ్చు అనమాట. మొత్తం 16 ఉంటాయి. ఆ 16 ని మనం మన ఇష్టం వచ్చినట్టు ఎట్లాగైనా వాడుకోవచ్చు. సరే, ఇప్పుడు
ఇది ఇక్కడ చూడండి. మనం ఏం చేయాలంటే మన ప్రాబ్లం ఏంది? మన ప్రాబ్లం ఏంటంటే 1 MB మెమరీ. హౌ మచ్ బిట్ అడ్రస్? 1 MB మెమరీ is having 20 bit address. 1 MB memory is having 20 bit address. This 20 bit address is not able to store in 16 bit registers. అందుకే మనం ఏం చేస్తామంటే ఏం చేస్తామంటే మెమరీని 50% డివైడ్ చేశారనమాట. సో ఇక్కడ చూడండి 00000 కనబడుతుందా? అది స్టార్టింగ్ అడ్రస్. 00001, 00002, 0003 అట్లా కేబీ అంటే వస్తుంది 0FFFF దాకా వస్తుంది అనమాట. 0FFFF దాకా వస్తుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ 10000H అనమాట. అలా నుంచి మళ్ళీ 1FFF దాకా వస్తుంది అనమాట. నెక్స్ట్ 20000H అనమాట. ఎక్కడ దాకా వస్తుంది? 2FFFF దాకా వస్తుంది. నెక్స్ట్ అట్లా ఇది అనమాట. సో ఇక్కడున్న మనం ఏం చేస్తామంటే ఈ రైట్ సైడ్ ఒక 0 తీసేసి అది ఇటు పక్క రాసుకోవాలన్నమాట. అదేంటిదంటే 00000H అనమాట. దాన్ని ఏమంటారు? స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ పోర్ట్ సెగ్మెంట్. 10000H ఉంది కదా, 5140 ఉంది కదా, ఒక పక్క రైట్ సైడ్ 0 తీసేసి మిగతా రాసుకోవాలన్నమాట. 1000H రాసుకోవాలి. దట్ ఈస్ ద స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ డేటా సెగ్మెంట్. అలాగే 20000H ఉంది, దానికి రైట్ సైడ్ ఒక 0 తీసేసి 20000H అనమాట. అదేంది? స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ స్టాక్ సెగ్మెంట్. అలాగే 3000H ఉందనమాట. ఇటు పక్క ఏం రాస్తాము? రైట్ సైడ్ ఒక 0 తీసేసి మిగతా 4 రాసుకోవాలన్నమాట. 3000H అనమాట. దట్ ఈస్ ద స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ఎక్స్ట్రా సెగ్మెంట్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, స్టార్టింగ్ అడ్రస్ అన్నా బేస్ అడ్రస్ అన్నా ఒకటే. ఎనీబడి టెల్ మీ, మీ నోట్బుక్ చూసి మీ నోట్బుక్లో అది మీద రాస్తారు కదా మీరు, రిజిస్టర్ ఆర్గనైజేషన్ ఆఫ్ కదా, అందులో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సెగ్మెంట్ రిజిస్టర్స్ చూసి చెప్పండి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సెగ్మెంట్ రిజిస్టర్స్? చూసి చెప్పండి, రాసిన వాళ్ళు చూసి చెప్పండి. It is used to చెప్పమ్మా. address the base on start segment. ఇదేనండి చెప్పింది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సెగ్మెంట్ రిజిస్టర్స్? Segment registers are used for storing the base address or starting address of corresponding segment. చెప్పలేదా? రాశారు అందరూ? ఇంకొకరు చెప్పండి, ఇంకొకరు చెప్పండి, ఎవరైనా చెప్పండి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సెగ్మెంట్ రిజిస్టర్స్? చెప్పండి. నోట్స్ ఒకరు రాయట్లేదు అనమాట, నటిస్తున్నారు. నటించండి. Segment registers are used for storing the base address or starting address of corresponding segment అని చెప్పాను అనమాట. ఇక్కడ కోడ్ సెగ్మెంట్ యొక్క స్టార్టింగ్ అడ్రస్ అంతా ఇటు పక్క రాసాం కదా, రైట్ సైడ్ రాసాం కదా. వాట్ ఈస్ ద ఈ 40 ఎక్కడ స్టోర్ చేయాలంటే ఇక్కడ పైన ఉంది కదా మైక్రో ప్రాసెసర్ లో కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్ ఉంది కదా, కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్ అందులో స్టోర్ చేయాలన్నమాట. ఎంత? 0000H అక్కడ స్టోర్ చేయాలి. అప్పుడు ఏమర్థమవుతుంది మైక్రో ప్రాసెసర్ కి? ఓహో, మెమరీలో 0000H ఆ లొకేషన్ లో అది కోడ్ సెగ్మెంట్ గా వాడుకుంటుంది అని మైక్రో ప్రాసెసర్ అర్థమవుతుంది అనమాట. అండ్ వాట్ ఈస్ ద స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ what is the starting address of data segment? చూసి చెప్పండి. స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ డేటా సెగ్మెంట్ 1000H 1000H అనమాట. అది దట్ ఈస్ ద స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ డేటా సెగ్మెంట్. మనం మన ఆ వాల్యూ ఎక్కడ స్టోర్ చేయాలి? ఎక్కడ స్టోర్ చేయాలి? డిఎస్ఆర్ డేటా సెగ్మెంట్ రిజిస్టర్ స్టోర్ చేయాలన్నమాట. డేటా సెగ్మెంట్ వేరు, డేటా సెగ్మెంట్ రిజిస్టర్ వేరు.
డేటా సెగ్మెంట్ రిజిస్టర్ అనేది ఎక్కడ ఉంటుంది? మైక్రో ప్రాసెసర్లో ఉంటుంది. కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్, డేటా సెగ్మెంట్ రిజిస్టర్, స్టాక్ సెగ్మెంట్ రిజిస్టర్, ఎక్స్ట్రా సెగ్మెంట్ రిజిస్టర్ అవన్నీ కూడా డేటా సెగ్మెంట్ మైక్రో ప్రాసెసర్లో ఉంటాయి. మనం చెప్తుంది డేటా సెగ్మెంట్, కోడ్ సెగ్మెంట్, స్టాక్ సెగ్మెంట్, ఎక్స్ట్రా సెగ్మెంట్ అవి ఎక్కడ ఉంటాయి? అవి మెమరీలో ఉంటాయి అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇట్స్ డిఫరెంట్ అప్లికేషన్స్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ యూజ్డ్ ఫర్ డిఫరెంట్ అప్లికేషన్స్. కోడ్ సెగ్మెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ప్రోగ్రామ్స్. Data segment used for storing the data. Stack segment used for storing the return address in the case of subprograms. Alage extra segment is also called additional data segment. That means it can be also used for storing the data. మనం అలాగే ఇక్కడ ఈ ఎక్స్ట్రా సెగ్మెంట్ యొక్క స్టార్టింగ్ అడ్రస్ ఏముంది? 3000H. అది ఎక్కడ స్టోర్ చేయాలి? ఎక్స్ట్రా సెగ్మెంట్ రిజిస్టర్లో స్టోర్ చేయాలి. ఎక్స్ట్రా సెగ్మెంట్ రిజిస్టర్ ఏం స్టోర్ చేశాను? 3000H అనమాట. అప్పుడు మైక్రో ప్రాసెసర్కి ఏమర్థమవుతుందంటే ఓహో 4 zeros నుంచి డేటా సెగ్మెంట్ స్టార్ట్ అయింది, అలాగే కోడ్ సెగ్మెంట్ స్టార్ట్ అయింది, అలాగే 1000H నుంచి డేటా సెగ్మెంట్ స్టార్ట్ అయింది, అలాగే 200H నుంచి ఎస్ఎస్ఆర్ స్టార్ట్ అయింది, అలాగే 300H నుంచి ఈఎస్ఆర్ అంటే ఎక్స్ట్రా సెగ్మెంట్ స్టార్ట్ అయింది అర్థమవుతుంది అనమాట. అలాగే ఇవి బేస్ అడ్రస్, ఇది బేస్ అడ్రస్. అలాగే మనం మనము చూసినట్లయితే దాని యొక్క చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ ఈజ్ 64 KB. ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ ఈజ్ 64 KB. 64 KB అంటే స్టార్టింగ్ అడ్రస్ ఎంత, ఎండింగ్ అడ్రస్ ఎంత? స్టార్టింగ్ అడ్రస్ ఏమో 40H to 4FH. అలా పైన కూడా అంతే, పైన కూడా డేటా సెగ్మెంట్ కూడా 64 KB కాబట్టి 40H to 4FH. అలాగే స్టాక్ సెగ్మెంట్ కూడా 64 KB కాబట్టి 30H to 40H to 40H to 4FH. అలాగే ఎక్స్ట్రా సెగ్మెంట్ కూడా 40H to 4FH అనమాట. ఇవి మెమరీ అడ్రస్ అనమాట, లోపల ఇంటర్నల్ అడ్రస్. సో సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ కోడ్ సెగ్మెంట్ అమ్మా. కోడ్ సెగ్మెంట్లో 0000003 అనే లొకేషన్లో ఇన్స్ట్రక్షన్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు దీని స్టార్టింగ్ అడ్రస్ని బేస్ అడ్రస్ని యాడ్ చేయాలన్నమాట. ఈ కోడ్ సెగ్మెంట్ యొక్క బేస్ ఆఫ్సెట్ అడ్రస్ యాడ్ ఉంటుందంటే ఐపీలో ఉంటుంది అనమాట. నేను ఒక లిస్ట్ చెప్తాను, మీరందరూ రాయండి అందరూ కూడా. హలో చెప్పండి సార్. పైన రాయండి అమ్మా. బేస్ అడ్రస్ రాసారా? దాని పక్కన ఇంకో కాలం పెట్టి ఆఫ్సెట్ అడ్రస్ అని రాయండి. ఆఫ్సెట్ అడ్రస్ రాసారా? బేస్ అడ్రస్ కి ముందు ఎవరు వస్తారంటే సెగ్మెంట్ రాయండి. పైన బేస్ అడ్రస్ కి ముందు సెగ్మెంట్ ఇంకో కాలం రాయండి, సెగ్మెంట్ ఇంకో కాలం రాయండి. బేస్ అడ్రస్ కి ముందు సెగ్మెంట్ అని ఇంకో కాలం రాయండి. రాసారా? సెగ్మెంట్ కింద సిఎస్ అని రాయండి. సెగ్మెంట్ కింద సిఎస్ అని రాయండి. బేస్ అడ్రస్ కింద సిఎస్ఆర్ అని రాయండి. ఆఫ్సెట్ అడ్రస్ కింద ఐపీ రాయండి. రాసారా? నెక్స్ట్ డిఎస్ అని రాయండి. సెగ్మెంట్ కింద డిఎస్ అని రాయండి.
సెగ్మెంట్ కింద డిఎస్. Yes, sir. బేస్ అడ్రస్ కింద డిఎస్ఆర్ అని రాయండి. DSR అని రాయండి. సార్ హలో రాసాం సార్. అలాగే ఆఫ్సెట్ అడ్రస్ కింద ఎవరు వస్తారంటే బిఎక్స్ కామా బిఎక్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్ రాయండి. బిఎక్స్ కామా ఎస్ఐ కామా డిఐ. సరా Yes, sir. బిఎక్స్ కామా ఎస్ఐ కామా డిఐ అని రాయండి. అలాగే నెక్స్ట్ సెగ్మెంట్ కింద ఎస్ఎస్ అని రాయండి. ఎస్ఎస్ అని రాయండి. రాసారమ్మా? హలో Sir. పక్కన బేస్ అడ్రస్ కింద ఎస్ఎస్ఆర్ అని రాయండి. ఎస్ఎస్ఆర్ అని రాయండి. Yes, sir. ఆ పక్కన ఆఫ్సెట్ అడ్రస్ కింద ఎస్పి కామా బిపి అని రాయండి. Yes, sir. నెక్స్ట్ కింద ఏం వేస్తారంటే ఈఎస్ అని రాయండి. ఈఎస్. Yes, sir. దాని పక్కన ఈఎస్ఆర్ అని రాయండి. బేస్ అడ్రస్ కింద ఈఎస్ఆర్ అని రాయండి. ఈఎస్ఆర్. Yes, sir. దాని పక్కన బిఎక్స్ కామా ఎస్ఐ కామా డిఐ అని రాయండి. Yes, sir. ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? ఇంతకీ ఫస్ట్ ఏం రాశారు? సిఎస్ అని రాశారా? సిఎస్ వేరు, సిఎస్ఆర్ వేరు. సిఎస్ అంటే ఏంటి? Code segment. కోడ్ సెగ్మెంట్. సిఎస్ఆర్ అంటే Code segment register. రిజిస్టర్. కోడ్ సెగ్మెంట్ ఎక్కడ ఉంటుంది? కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్ ఎక్కడ ఉంటుంది? కోడ్ సెగ్మెంట్ ఏమో మెమరీలో ఒక పార్ట్. అవునా? కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్ ఎక్కడ ఉంటుంది? మైక్రో ప్రాసెసర్లో ఉంటుంది అనమాట. కోడ్ సెగ్మెంట్ ఏమో మెమరీలో ఒక పార్ట్. కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్ ఏమో మైక్రో ప్రాసెసర్లో ఉంటుంది. కోడ్ సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది? కోడ్ సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్లో ఉంటుంది. అలాగనే కోడ్ సెగ్మెంట్ యొక్క ఆఫ్సెట్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది? ఐపీలో ఉంటుంది. ఐపీ అంటే ఐపీ అంటే ఏంది? ఇంటరాక్షన్ పాయింటర్. ఐపీ అంటే ఇంటరప్ట్ పిన్. నో, ఇన్స్ట్రక్షన్ పాయింటర్. ఇన్స్ట్రక్షన్ పాయింటర్. నేను మీకు మెటీరియల్ కూడా ఇచ్చా కదా, చూసి చదవండి అమ్మ అందరు కూడా. ఇన్స్ట్రక్షన్ పాయింటర్. ఓకే, వెరీ గుడ్. అలాగే నెక్స్ట్ మరి ఇవే బిట్స్ అనమాట. మీరు బీటెక్ అయిపోయినాక ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కానీ ఇప్పుడు చెప్పిన ఈ టేబుల్లో నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది అనమాట. కోడ్ సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది? కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్లో ఉంటుంది. మరి కోడ్ సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది? ఐపీలో ఉంటుంది. అలాగనే డేటా సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది?
Data segment register. మరి ఆఫ్సెట్ అడ్రస్ బిఎక్స్ కానీ ఎస్ఐ కానీ డిఐ కానీ మూడిట్లో అక్కడ ఇందులో ఉండొచ్చు అనమాట. బిఎక్స్ లో ఉండొచ్చు, ఎస్ఐలో ఉండొచ్చు, లేకపోతే డిఐలో కూడా ఉండొచ్చు. చూడండి ఇప్పుడు డిఎస్ కి ఈఎస్ కి రెండు ఒకేలా ఉన్నాయా లేవా ఆఫ్సెట్ అడ్రస్ అనేది? సేమ్ ఉన్నాయి సార్. అందుకని ఇందా చెప్పా కదా, ఈఎస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఏంటిది చెప్పాను, ఈఎస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎడిషనల్ డేటా సెగ్మెంట్. నేను ఇలాంటి పాయింట్స్ చెప్పినప్పుడు మీరు ఫాస్ట్ గా రాసుకోవాలన్నమాట అవన్నీ కూడా. ఈఎస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎడిషనల్ డేటా సెగ్మెంట్ అనమాట. అందుకనే ఉన్నాయి అలా ఉన్నాయి. సరే, ఇంతకీ ఇక మీకు ఇక్కడ కనబడుతుంది అందరికి స్క్రీన్ కనబడుతుందా? Yes, sir. ఇందులో సపోజ్ ఐ వాంట్ టు స్టోర్ డేటా ఇన్ 0002 లొకేషన్ అమ్మా. డేటా మనం ఎక్కడ స్టోర్ చేయాలి? డేటాని కోడ్ సెగ్మెంట్ లోనా, డేటా సెగ్మెంట్ లోనా, ఎక్స్ సెగ్మెంట్ లోనా, స్టాక్ సెగ్మెంట్ లోనా? డేటాని Data segment. Data segment. Data segment లో. ఐ వాంట్ టు స్టోర్ ఇన్ 00002 లొకేషన్. ఆ లొకేషన్ స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఆ 0002 ని ఏమంటామంటే ఆఫ్సెట్ అడ్రస్. ఇటు పక్క 100 ఉంది కదా, దాన్ని ఏమంటామంటే మనము స్టార్టింగ్ అడ్రస్ ఆర్ బేస్ అడ్రస్ అంటారు అనమాట. మనకి ఫిజికల్ అడ్రస్ కావాలి అంటే రాసుకోండి, మీరందరూ కింద ఫామ్ రాసుకున్నామ్మా. ఇప్పుడు చెప్పి రాసుకోండి. ఫిజికల్ అడ్రస్ ఇజ్ ఈక్వల్ టు రాస్తున్నారా? Yes, sir. Yes, sir. ఫిజికల్ అడ్రస్ ఇజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 10 ఇంటూ నెంబర్ 10 అండి. 10 ఇంటూ బేస్ అడ్రస్ ప్లస్ 10 ఇంటూ బేస్ అడ్రస్ ప్లస్ ఆఫ్సెట్ అడ్రస్. 10 ఇంటూ బేస్ అడ్రస్ ప్లస్ ఆఫ్సెట్ అడ్రస్. Yes, sir. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నేను డేటా సెగ్మెంట్ లో డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నాను అంటే 0002 లొకేషన్ లో స్టోర్ చేయాలనుకుంటున్నాను. అందులో ఇప్పుడు మరి దాని ప్రకారం ఇప్పుడు బేస్ అడ్రస్ ఏది, ఆఫ్సెట్ అడ్రస్ ఏది? ఆఫ్సెట్ అడ్రస్ ఏమో 000002 అనమాట. 3 సున్నాలు 2. అది మనం ఎక్కడైతే డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ లొకేషన్ ఏమంటామంటే ఆఫ్సెట్ అడ్రస్ అనమాట. అది సపోజ్ నువ్వు 0003లో స్టోర్ చేయాలనుకుంటున్నావు అనుకోండి, దట్ ఈస్ ఆఫ్సెట్ అడ్రస్. ఒకవేళ నువ్వు 0009లో స్టోర్ చేయాలనుకుంటున్నావు అనుకోండి, దట్ ఈస్ ఆఫ్సెట్ అడ్రస్. ఎక్కడైతే నువ్వు స్టోర్ చేయాలనుకుంటున్నావో అది ఆఫ్సెట్ అడ్రస్ అనమాట. ఇప్పుడు నేను డేటాని ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నాను? 0002 లొకేషన్ లో స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో దీని ప్రకారము ఏంటిది, వాట్ ఈస్ ద బేస్ అడ్రస్, వాట్ ఈస్ ఆఫ్సెట్ అడ్రస్? మన ఫిజికల్ అడ్రస్ కావాలంటే మీరు రాసుకోండి అమ్మ కింద. రాస్తున్నారా? Yes, sir. Example, if suppose Yes, sir. we want to store data in Yes, sir. 0002H location, Yes, sir. then కింద రాసుకోండి బేస్ అడ్రస్ is equal to what is the base address of data segment? 1000. వెరీ గుడ్ అమ్మా, రాసుకో 1000H. నెక్స్ట్ కింద రాసుకోండి ఆఫ్సెట్ అడ్రస్ is equal to
ఆప్షన్ అడ్రస్ వాల్యూ ఎంత ఇక్కడ మనం ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నాం మనము 0 0 0 0 0 0 2H 3 సున్నాలు 2H అనమాట. రాసారా? Yes, sir. ఇప్పుడు చెప్పండి అమ్మా. నవ్వు టెల్ మీద ఫిజికల్ అడ్రస్ ఫార్ములా ఏంటి? 10 into base address plus offset address. ఇప్పుడు మీరు బేస్ అడ్రస్ దేంతో మల్టిప్లై చేయాలి? 10 to మల్టిప్లై చేయాలి. ఎంత వస్తుంది? మొత్తం వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి అమ్మా. one 0 0 0 2. అంటే 1 3 సున్నాలు 2 కదా? Yes, sir. 10002. ఇటు పక్క మనకు కనబడుతుంది కదా 1 3 సున్నాలు 2 కనబడుతుంది ఇక్కడ Yes, sir. సైడ్. కనిపిస్తుంది సార్. ఆ అడ్రస్ అంటే మనము బేస్ అడ్రస్ ని ఆఫ్సెట్ అడ్రస్ ని యాడ్ చేయటం వల్ల మనకి ఏమొచ్చింది? ఫిజికల్ అడ్రస్ అనమాట. ఈ పని అంతా ఎవరు చేస్తారంటే నేను అంతకుముందు చెప్పాను మనకి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8086 మైక్రోప్రాసెసర్ గురించి మనం చదువుకున్నప్పుడు అందులో మీరందరూ కూడా మీ మొబైల్స్ లో ఉంది అది మీ నోట్బుక్ లో డ్రా చేశారు ఆ బ్లాక్ డయాగ్రామ్ ని. అందులో బిఐలో ఒక పార్ట్ ఉంది అడ్రస్ కన్వర్షన్ మెకానిజం. బ్రాకెట్ లో ఏముంటది? యాడర్. యాడర్ ఉంటుంది అనమాట. అది చేస్తున్నారు మరి ఈ పని అంతా కూడా బేస్ అడ్రస్ ని ఆఫ్సెట్ అడ్రస్ ని యాడ్ చేసి ఇట్ విల్ జనరేట్స్ ఫిజికల్ అడ్రస్ అనమాట. ఫిజికల్ అడ్రస్ ని జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇది దేనికి సంబంధించింది? ఇది డేటా సెగ్మెంట్ సంబంధించింది. మరి ఒకవేళ కోడ్ సెగ్మెంట్ అయితే కింద ఇంకో ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ 2. Yes, sir. చెప్పండి సార్. If code segment is used, సరే. Yes, sir. If instruction is stored in if instruction is stored in if Yes, sir. stored in 0001 location 000 3 సున్నాలు 1. సరే. ఎస్ సార్. ఇప్పుడు చెప్పండి ఇంతకీ ఇక్కడ బేస్ అడ్రస్ ఏంది? ఇక్కడ బేస్ అడ్రస్ ఇస్ ఈక్వల్ టు 0000H. అది రాయండి. వాట్ ఈస్ ద ఆఫ్సెట్ అడ్రస్? మనం ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నాం? కోడ్ సెగ్మెంట్ ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నాము? 0001. ఇప్పుడు ఇంతకు ఆఫ్సెట్ అడ్రస్ ఏంది? ఆఫ్సెట్ అడ్రస్ ఇస్ ఈక్వల్ టు 0001H. సో టెల్ మీ ద ఫిజికల్ అడ్రస్. ఏందమ్మా? 1, sir. 1 సార్ 0001H. ఎన్ని 3 సున్నాలా 4 సున్నాలా? 3 సార్. Huh? 3 సార్. ఎందుకు అలా 4, వస్తాయి? sir. ఎంత మల్టిప్లై చేసావా?
10 తో మల్టిప్లై చేయాలి కదా. బేస్ అడ్రస్ ని 10 తో మల్టిప్లై చేయాలి కదా, అప్పుడు ఏమవుతుంది? ఇంకో 0 యాడ్ అయ్యింది కదా. అవును సార్. ఓకే. ఫైనల్ ఏమొస్తుంది చెప్పు. జీరో 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 1H సార్. 4 zeros. అవుతుందా? 3 4 జీరోస్ అమ్మ వచ్చింది. 4 zeros సార్. అదే 4 అంటే zeros 1 H. 4 జీరోస్ 1 హెచ్ అనమాట. అంటే మనం ఏం చేస్తున్నామంటే రెండు 16 బిట్ అడ్రస్ ని యాడ్ చేసి వీఆర్ జనరేటింగ్ ది 20 బిట్ అడ్రస్ అనమాట. బేస్ అడ్రస్ ని ఆఫ్సెట్ అడ్రస్ ని యాడ్ చేసి వీఆర్ జనరేటింగ్ ది ఫిజికల్ అడ్రస్ జనరేట్ చేస్తున్నాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మెమరీ సెగ్మెంటేషన్. అలానే మరి స్టాక్ సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ ఎందులో ఉంటుందమ్మా? స్టాక్ సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ ఎందులో స్టోర్ అవుతుంది? SS register. స్టాక్ సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ ఎందులో స్టోర్ అవుతుంది? స్టాక్ సెగ్మెంట్ రిజిస్టర్ లో స్టోర్ అవుతుంది. అలాగే మరి స్టాక్ సెగ్మెంట్ యొక్క ఆఫ్సెట్ అడ్రస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? SPBP. బీపీ అనమాట. మీరు రాసుకోండి, కింద రాయండి. నేను చెప్పి కొన్ని పాయింట్స్ చెప్పి రాసుకోండి. ఫిజికల్ అడ్రస్ ఈజ్ ఆల్సో కాల్డ్ physical address is also called Yes sir. effective address. Physical address is also called effective address, and it is a and it is a 20 bit address. And it is a 20 bit Yes, address. sir. కింద డెఫినేషన్ రాసుకోండి. డెఫినేషన్ ఆఫ్ బేస్ అడ్రస్. సరే. Yes sir. The starting address of Yes sir. the starting address of each segment is called base address. The starting address of each segment is called base address. Yes sir. And it is a 16 bit address. And it is a 16 bit address. And it is a 16 bit address. Yes sir. Next, offset address. Yes sir. It is the distant location from the. It is the distant, DISTANT. It is the distant location address.
It is the distant. It is the distant location address from the starting address. It is the distant location address from the starting address. Yes, sir. And it is a 16-bit address. And it is a 16-bit address. Yes, sir. ఇప్పుడు చెప్పండి అమ్మా, కోడ్ సెగ్మెంట్ యొక్క ఆఫ్సెట్ అడ్రస్ ఎందులో స్టోర్ అయి ఉంటుంది? ఎందులో స్టోర్ అవుతుంది? Code segment register. అడ్రస్ బేస్ అడ్రస్ ఆఫ్సెట్ అడ్రస్. కోడ్ సెగ్మెంట్ యొక్క ఆఫ్సెట్ అడ్రస్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఐపి Instruction pointer లో. పాయింటర్. అలాగే స్టాక్ సెగ్మెంట్ యొక్క ఆఫ్సెట్ అడ్రస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎస్పి ఆర్ బిపి? DT. బిపి అంటే బేస్ పాయింటర్, ఎస్పి అంటే స్టాక్ పాయింటర్. అలాగనే డేటా సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటా సెగ్మెంట్ రిజిస్టర్. అలాగే స్టాక్ సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? స్టాక్ సెగ్మెంట్ రిజిస్టర్. ఇదన్నమాట. ఇంకా ఇప్పుడు మనం ఫైనల్ గా మనకి 20-బిట్ అడ్రస్ ఎలా వస్తుంది? 20-బిట్ అడ్రస్ అంటే 20-బిట్ అడ్రస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఫిజికల్ అడ్రస్, ఇస్ ఆల్సో కాల్డ్ ఎఫెక్టివ్ అడ్రస్. అది ఎలా వస్తుంది? బై యాడింగ్ బేస్ అడ్రస్ అండ్ ఆఫ్సెట్ అడ్రస్. బేస్ అడ్రస్ ఎంత? 16 బిట్స్ 20 బిట్స్ అది బేస్ అడ్రస్ అనేది. 16 బిట్. అలాగే ఆఫ్సెట్ అడ్రస్ అనేది 16 బిట్. అంటే మనము రెండు 16-బిట్ అడ్రస్ ని యాడ్ చేయడం వలన మనకి ఏమొస్తుంది? 20-బిట్ అడ్రస్ వస్తుంది అనమాట. ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ మెమరీ సెగ్మెంటేషన్. మెమరీని మనము డిఫరెంట్ పార్ట్స్ గా సెగ్మెంట్ చేయడం వల్లనే ఇది పాసిబుల్ అయిందనమాట. ఇట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మెమరీ సెగ్మెంటేషన్. నౌ ఐ విల్ షో ద స్క్రీన్ కనపడుతుందమ్మా? స్క్రీన్ కనపడట్లేదా? Yes, sir. కనిపిస్తుంది. Yes, sir. పైన టాపిక్ ఏముంది? మెమరీ సెగ్మెంటేషన్. మ్యాటర్ అంతా రాసాను అనమాట. మీరు చదవండి. ఇవ్వండి ఉన్న మెమరీ మొత్తాన్ని చూడండి. డిఫరెంట్ పార్ట్స్ డివైడ్ చేసి అనమాట. ఈచ్ పార్ట్ ఈస్ కాల్డ్ సెగ్మెంట్. ఒక్కోదాన్ని మనం ఒక రకంగా వాడుకోవచ్చు అనమాట. డేటా సెగ్మెంట్, కోడ్ సెగ్మెంట్. మన ఇష్టం అట్లా ఆర్డర్ ఫస్ట్ డేటా సెగ్మెంట్, నెక్స్ట్ అట్లా ఆర్డర్ అవసరం లేదనమాట. ఎట్లాగే వాడుకోవచ్చు. ఫస్ట్ ఎక్స్ట్రా సెగ్మెంట్ గా వాడుకోవచ్చు. నెక్స్ట్ దాన్ని స్టాక్ సెగ్మెంట్ గా వాడుకో. నెక్స్ట్ ఎట్లాగైనా వాడుకోవచ్చు అనమాట. కాకపోతే మనం అక్కడ మెన్షన్ చేయాలి. ఎక్కడ మెన్షన్ చేయాలి? మైక్రో ప్రాసెసర్ లో సిఎస్ఆర్, డిఎస్ఆర్, ఈఎస్ఆర్, ఎస్ఎస్ఆర్ అవి ఉన్నాయి కదా, అక్కడ మనము వీటి యొక్క స్టార్టింగ్ అడ్రస్ని అక్కడ స్టోర్ చేయాలన్నమాట. ఇది మెమరీ సెగ్మెంటేషన్. చూడండి ఇక్కడ టేబుల్ కనబడుతుంది ఇక్కడ. డేటా సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ అనేది డేటా సెగ్మెంట్ రిజిస్టర్ లో ఉంటుంది. అలాగే దాని యొక్క ఆఫ్సెట్ అడ్రస్ అనేది బిఎక్స్ లో కానీ, ఎస్ఐ లో కానీ, డిఏ లో ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇవన్నీ కూడా. ఇంకోండి ఇది జనరేషన్ ఆఫ్ 20-బిట్ ఫిజికల్ అడ్రస్ అనమాట. అంటే ఎలా యాడ్ చేస్తాము? బై యాడింగ్ సిఎస్ఆర్ లో ఏముంటుంది చూడండి. ఇక్కడ వాళ్ళు కోడ్ సెగ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. కోడ్ సెగ్మెంట్ లో ఎక్కడ స్టోర్ చేస్తున్నారు?
F2223 అనే లొకేషన్ లో స్టోర్ చేస్తున్నారు. ఇప్పుడు F2223 అనేది ఏంటిది? అది ఏ అడ్రస్? అది బేస్ అడ్రస్, ఆఫ్సెట్ అడ్రస్? ఆఫ్సెట్ అడ్రస్. ఆఫ్సెట్ అడ్రస్. సో దీని యొక్క బేస్ అడ్రస్ ఎంత ఉంది ఇక్కడ? ఇటు పక్కన చూడండి, రైట్ సైడ్ 1000. 00H అనమాట. ఇప్పుడు మనం దేని యాడ్ చేయాలి? బేస్ అడ్రస్ ని, ఆఫ్సెట్ అడ్రస్ ని యాడ్ చేయాలి. బేస్ అడ్రస్ కి ఏం యాడ్ చేయాలి మనము? బేస్ అడ్రస్ దేంతో మల్టిప్లై చేయాలి? ఇంటూ 10. ఎంత మల్టిప్లై చేయాలి? అప్పుడు ఏమవుతుంది? అది 10,000 అవుతుంది అనమాట. 10,000 అలాగే F2223 అనమాట. అప్పుడు ఏమొస్తుంది? 1F2223 వస్తుంది. అంటే మనం చూడండి, ఇటు పక్క ఉంది కదా, రైట్ సైడ్ కనబడుతుంది. రైట్ సైడ్ ఏం కనబడుతుంది? 1F223. అది దట్ ఈస్ ద ఫిజికల్ అడ్రస్. అది వస్తుంది అనమాట. ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల అది వస్తుంది. ఎవరు చేస్తారు? అడ్రస్ కన్వర్షన్ ఐపీలో ఉన్న వాల్యూ తీసుకొని 10తో వాల్యూ వస్తుంది. ఐపీలో వాల్యూని యాడ్ చేస్తుంది. ఆ విధంగా ఇట్ విల్ జనరేట్స్ ద 20-bit అడ్రస్. Generate the 20-bit address. It is the memory segmentation. These are the advantages of memory segmentation. చూడండి. అలా నెక్స్ట్ వన్ ఇస్ ద ఫిజికల్ మెమరీ ఆర్గనైజేషన్. ఫిజికల్ మెమరీ ఆర్గనైజేషన్ అంటే టోటల్ గా మనం మైక్రో ప్రాసెసర్ కి ఎంత మెమరీ మనం కనెక్ట్ చేయొచ్చు? 8086 మైక్రో ప్రాసెసర్ కి మనము ఎంత మెమరీ మనం కనెక్ట్ చేయొచ్చు? 1 MB ఆఫ్ మెమరీ మనం కనెక్ట్ చేయొచ్చు అనమాట. అయితే ఐ విల్ షో యూ. అందరూ డైరెక్ట్ కనబడుతుందమ్మా? ఎస్ సార్. ఇందులో మైక్రో ప్రాసెసర్ అనేది డేటా పంపించింది అనుకోండి. ఫస్ట్ డేటా పంపించిన డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటా అనేది డేటా ఈజ్ ఆల్వేస్ స్టోర్డ్ ఇన్ డేటా సెగ్మెంట్ అనమాట. డేటా ఎప్పుడు కూడా డేటా సెగ్మెంట్ లో స్టోర్ అవుతుంది అనమాట. సరే, సపోజ్ మైక్రో ప్రాసెసర్ మెమరీలో డేటాని స్టోర్ చేస్తుంది. ఆ డేటా ఏంటంటే 1234H అనమాట. 1234 అనేది డేటాని పంపించింది. 1234 డేటా పంపించినప్పుడు మెమరీలో నుంచి, మైక్రో ప్రాసెసర్లో నుంచి మెమరీలోకి పంపించింది అనమాట. దాంట్లో స్టోర్ చేసింది. దాన్ని ఏ ఆపరేషన్ అంటాం మనము? రీడ్ ఆపరేషన్ అంటామా, రైట్ ఆపరేషన్ అంటామా? చెప్పండి ఎవరన్నా. మైక్రో ప్రాసెసర్ డేటాని మెమరీలోకి పంపించింది. దాన్ని ఏమంటాము? రైట్ ఆపరేషన్ అంటామా? రైట్ ఆపరేషన్. బ్రెయిన్ నుంచి డేటా పోయింది అనుకోండి, బయటికి పోయింది అనుకోండి, అది రైట్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్? రైట్ ఆపరేషన్. ఇప్పుడు ఇది ఎక్కడ రాస్తుంది? మెమరీలో రాస్తుందా, అవుట్పుట్ వేజ్ లో రాస్తుందా? మెమరీలో రాస్తుంది. దీన్ని ఏమంటాము? మెమరీ రీడ్ ఆపరేషన్ అంటాం అనమాట. మెమరీ రైట్ ఆపరేషన్ అంటాం. దీన్ని ఏమంటాము? మెమరీ రైట్ ఆపరేషన్. అంటే మైక్రో ప్రాసెసర్ మెమరీలో రాస్తుంది కాబట్టి దీన్ని మెమరీ రైట్ ఆపరేషన్ అంటాము. అదే ఒకవేళ డేటాని మెమరీలో నుంచి మైక్రో ప్రాసెసర్ రీడ్ చేస్తుంది అనుకోండి, దాన్ని ఏమంటాం మనము? మెమరీ రీడ్ ఆపరేషన్ అంటాం అనమాట. సపోజ్ 1234 పంపించింది డేటాని. 1234 పంపించినప్పుడు 1234 34 అనేదేమో లోయర్ బైట్ ఆఫ్ డేటా, 12 అనేదేమో
హైయర్ బైట్ ఆఫ్ డేటా అనమాట. 3-4 వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుందంటే చూడండి, 3-4 వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుంది, ఫస్ట్ 0-0-0-0 ఉంది కదా, అంటే డేటా సెగ్మెంట్, ఇది డేటా సెగ్మెంటేనా? వాట్ ఈస్ ద స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ డేటా సెగ్మెంట్? 1000 హెచ్ అనమాట, 1000 హెచ్. సో 3-4 వచ్చి ఫస్ట్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఈ 0-0-0 ఉంది కదా, అక్కడ స్టోర్ అవుతుంది. 1-2 వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుందంటే 0-0-0-1లో స్టోర్ అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, లోయర్ బైట్ ఆల్వేస్ కమ్స్ టు ది ఫస్ట్ అడ్రస్, ఫస్ట్ లొకేషన్. హైయర్ బైట్ కమ్స్ టు ది నెక్స్ట్ లొకేషన్ అనమాట. ఒకవేళ నెక్స్ట్ మళ్ళా ఇంకొకవేళ 5, 6, 7, 8 పంపించావు అనుకోండి, మైక్రో ప్రాసెసర్ నుంచి మెమరీలోకి 5, 6, 7, 8 పంపించావు, అది ఎక్కడ స్టోర్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ? 5, 6 ఎక్కడ స్టోర్ అవుతుంది, 7, 8 ఎక్కడ స్టోర్ అవుతుంది? 7, 8 ఫస్ట్ లొకేషన్ లో. అంటే ఆల్రెడీ ఇందాక 0-0-0 అయిపోయింది, 0-0-1 అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ మళ్ళీ 0-0-0-2 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. Yes, sir. 0-0-0-2లో 5, 6 స్టోర్ అవుతుందా, 7, 8 స్టోర్ అవుతుందా? 5, 6. 5, 6, 7, 8లో ఫస్ట్ ఏమున్నాయమ్మా? 7, 8 ఉందా, 5, 6 ఉందా ఫస్ట్? మనం లెఫ్ట్ సైడ్ నుంచి చూడాలి, లెఫ్ట్ సైడ్ నుంచి చూసినప్పుడు ఫస్ట్ 7, 8 ఉందా, లేకపోతే 5, 6 ఉందా? రైట్ సైడ్ నుంచి చూస్తే మనకి ఫస్ట్ 5, 6 ఉందా, 7, 8 ఉందా? 7, 8 ఉంది. 7, 8 ఫస్ట్ 7, 8 వెళ్ళిపోయి ఎక్కడ స్టోర్ అవుతుంది? ఫస్ట్ 0-0-0-2 లొకేషన్. 5, 6 అనేది 0-0-3. 3 లొకేషన్ స్టోర్ అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక అమ్మాయి 1122 పంపించింది అనమాట ఒక డేటాని. 1122 1122లో 11 ఎక్కడ స్టోర్ అవుతుంది, 22 ఎక్కడ స్టోర్ అవుతుంది? ఆల్రెడీ మనం 0, 1, 2, 3 ఉపయోగించేసాము. నెక్స్ట్ అడ్రస్ లొకేషన్ ఏమొస్తాయి? 0004, 00006, 5 వచ్చేది. Yes, sir. 00004లో ఏం స్టోర్ అవుతుంది, 00005లో ఏం స్టోర్ అవుతుంది? 0004 లో 11, 0005 లో 22. ఫస్ట్ అంటే ఫస్ట్ లోయర్ డేటా వస్తుంది, హైయర్ డేటా వస్తుంది. లోయర్ డేటా అంటే మన రైట్ సైడ్ ఉందన్నమాట. 1122 కదా, మనకి 1122 అంటే ఫస్ట్ 11 వచ్చేది, ఫస్ట్ 22 అది వస్తుంది ఫస్ట్, అది లోయర్ కదా, ఫస్ట్ లోయర్ డేటా, అది 11 హైయర్ డేటా అనమాట. ఇందా చెప్పా కదా 5, 6, 7, 8 1, 2, 3, 4 రాశాను. 1, 2, 3, 4లో ఫస్ట్ 3, 4 స్టార్ట్ అయిందా, 1, 2 స్టోర్ అయిందా? 1, 2, 3, 4లో ఫస్ట్ 3, 4 స్టోర్ అయింది, తర్వాత 1, 2 స్టోర్ అయింది. మళ్ళీ నెక్స్ట్ 5, 6, 7, 8లో కూడా ఫస్ట్ ఏం స్టోర్ అయింది, 7, 8, తర్వాత 5, 6. ఇప్పుడు అలాగనే 1122లో కూడా ఫస్ట్ ఏం స్టోర్ అవుతుంది, 11 22 22, sir. 22 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏం స్టోర్ అవుతుంది, 11. నెక్స్ట్ 11 స్టోర్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? అంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట, ఫిజికల్ మెమరీ ఆర్గనైజేషన్. ఫిజికల్ మెమరీ ఆర్గనైజేషన్ అనమాట. ఎప్పుడైతే మనం పంపించాము డేటాని, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఉన్న 1 MB మెమరీ మనము, అంటే 1 MB మెమరీ అంటే 1024 కిలోబైట్స్ అనమాట. 1024 కిలోబైట్స్. 1024లో హాఫ్ ఎంత,
512 కదా. ఆ 1 మెగాబైట్స్ ని మనము 2 పార్ట్లుగా డివైడ్ చేస్తాం అనమాట. 512 ఒకటి చూడండి ఇక్కడ 512 ఇదొక 512 KB, ఇదొక 512 KB అనమాట. ఎప్పుడైతే మనము మైక్రో ప్రాసెసర్ నుంచి డేటాని పంపించామో మెమరీలోకి, ఫస్ట్ ఏం జరుగుతుంది, లోయర్ బైట్ అనేది ఏం మీద వెళ్తుందంటే, లోయర్ బైట్ విల్ గోస్ టు ది D0 to D7 మీద లోయర్ ఈవెన్ మెమరీ అడ్రస్కి వెళ్తుంది అనమాట. 1 2 3 4 కదా, 1 2 3 4లో మీరు రాయండి అమ్మ అందరూ, నేను చెప్తా రాయండి, మీ నోట్బుక్లు రాయండి. రాస్తున్నారా? ఎస్ సార్. ఎగ్జాంపుల్ రాస్తారండి. 1 2 3 డేటా 1 2 3 4 రాయండి. డేటా 1 2 3 4 డేటా 1 2 3 4 రాసారా? ఎస్ సార్. కింద రాయండి 3 4 ఈజ్ కాల్డ్ ఎస్ సార్. లోయర్ బైట్ ఆఫ్ డేటా. One two is called ఎస్ సార్. higher byte of data. ఎస్ సార్. ఇప్పుడు మనము స్టోర్ చేసినప్పుడు ఫస్ట్ లోయర్ బైట్ స్టోర్ అవుతుంది, ఫస్ట్ హైయర్ బైట్ స్టోర్ అవుతుంది. ఫస్ట్ లోయర్ బిట్స్. లోయర్ బైట్ లోయర్. బైట అంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ నేను 1 2 3 4 పంపించాను. 1 2 3 4 పంపించినప్పుడు ఫస్ట్ లోయర్ బైట్ స్టోర్ అవుతుందా, హైయర్ బైట్ స్టోర్ అవుతుందా? లోయర్ బైట్. ఎక్కడ స్టోర్ అవుతుంది? స్టార్టింగ్ నుంచి అనుకోండి. ఫస్ట్ ఎక్కడ స్టోర్ అవుతుంది? 0 0 0 0 స్టోర్ అవుతుంది. మళ్ళీ హైయర్ బైట్ ఎక్కడ స్టోర్ అవుతుంది? హైయర్ బైట్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏ లొకేషన్ స్టోర్ అవుతుంది? 0 0 0 కదా, అవునా? హలో, చెప్పండి సార్. కింద రాసుకోండి, నేను చెప్తే రాసుకోండి. ఆల్వేస్ ఎస్ సార్. lower byte of data is stored in always lower byte of data is stored in always lower byte of data is stored in always lower byte of data is stored in ఎస్ సార్. even memory address. ఎస్ సార్. Even memory address, and it is transferred over ఎస్ సార్. lower data bus.
Yes, sir. రాస్తున్నారమ్మా? హలో, రాస్తున్నాం సార్. Yes, ఏం sir. రాశారమ్మా? లోయర్ డేటా బస్ అని రాశారా? ఎస్ సార్. దట్ ఈస్ D0 to D8. దట్ ఈస్ D0 to D8. నెక్స్ట్ రాసుకోండి. హయ్యర్ బైట్ ఆఫ్ డేటా. Higher byte of data. Higher byte of data. Higher byte of data is stored in. Higher byte of data is stored in odd memory address. Odd memory address. Higher byte of data is stored in odd memory address. Yes, sir. And it is transferred over. And it is transferred over. And it is transferred over. Yes, sir. And it is transferred over higher data bus. Higher data bus. Higher data bus. Higher data bus. That is D8 to D15. That is D8 to D15. That is D8 to D15. సరే Yes, Yes, sir. sir. చూడండి, ఇక్కడ మీకు అందరికి డయాగ్రామ్ కనబడుతుందా? డయాగ్రామ్ లో ఏముందంటే ఇది మైక్రో ప్రాసెసర్. ఇదేమో ఈవెన్ మెమరీ బ్యాంక్, ఇదేమో ఆడ్ మెమరీ బ్యాంక్. ఇక్కడ మైక్రో ప్రాసెసర్ 1 2 3 4 పంపించింది అనుకోండి. 3 4 దేనికి వెళ్తుంది? 1 2 దేనికి వెళ్తుంది? ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం చెప్పండి. 3 4 దేనికి వెళ్తుంది? 1 2 దేనికి వెళ్తుంది? ఎందుకు 1 2 3 4 లో 3 4 ఏంటిది? 1 2 ఏంటిది? 3 4 హైయర్ బయట, లోయర్ బయట? Lower byte. ఈవెన్ మెమరీ బ్యాంక్, ఆడ్ మెమరీ బ్యాంక్? ఈవెన్ మెమరీస్. అండ్ విల్ గోస్ ఆన్ లోయర్ డేటా బస్, హైయర్ డేటా బస్? Lower data. Lower data bus. D0 to D7 కదా, D0 to D7 అనేది లోయర్ డేటా బస్, D8 to D15 అనేది హైయర్ డేటా బస్. ఇప్పుడు 1 2 దేని మీద వెళ్తుంది, 3 4 దేని మీద వెళ్తుంది చెప్పండి నాకు. 3 4 D0 to D7 వెళ్తుంది. వెరీ గుడ్ అమ్మా, అవును. 1 to D8 to D15. 1 to D8 to D15. 3 4 అనేది ఈవెన్ మెమరీకి వెళ్తుందా, ఆడ్ మెమరీకి వెళ్తుందా? ఈవెన్ మెమరీ. Even. ఓకే, మళ్ళీ 1 2 అనేది ఆడ్ మెమరీస్. ఆడ్ మెమరీకి. Odd memory. మళ్ళీ నెక్స్ట్ టైం నేను ఒకవేళ 5 6 7 8 పంపించాను.
పంపించినప్పుడు 5, 6 దేని మీద వెళ్తుంది, యాడికి వెళ్తుంది, 7, 8 దేని మీద వెళ్తుంది, యాడికి వెళ్తుంది. 5, 6 ఆడ్ మెమరీ వెళ్తుంది సార్. దేని మీద వెళ్తుంది D8 to D15. అంటే ఏంటిది అది హయ్యర్ డేటా బస్ కదా. Yes, sir. Yes, sir. మరి 7, 8 అనేది Lower 7, 8, bits. lower. లోయర్ బట్టి D0 to D7. లోయర్ డేటా బస్ మీద వెళ్తుంది. యాడికి వెళ్తుంది, Lower memory. ఈవెన్ మెమరీకి వెళ్తుంది అనమాట. Even memory. వెరీ గుడ్. ఈవెన్ మెమరీకి వెళ్తుంది అనమాట. ఈవెన్ మెమరీ బ్యాంక్ అంటే మొత్తం 1 MB మెమరీ. 1 MB అంటే 1024 KB అనమాట. దాని 2 పార్ట్లు చేశాను కదా. 2 ఏం పార్ట్లు, ఈవెన్ మెమరీ బ్యాంక్, ఆడ్ మెమరీ బ్యాంక్. జనరల్ మెమరీ ఎలా ఉంటుంది, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అట్లా ఉంటాయి కదా. దాన్ని ఏం చేశాను, నేను 2 పార్ట్లు చేశాను. ఒకటి ఆడ్ మెమరీ బ్యాంక్, ఒకటి ఈవెన్ మెమరీ బ్యాంక్ చేశాను అనమాట. ఇది ఫిజికల్ మెమరీ. ఇట్ ఈస్ ద ఫిజికల్ మెమరీ ఆర్గనైజేషన్. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ చెప్పాలన్నమాట. ఏంటంటే మనం పిన్ ఫంక్షన్స్ ఇప్పుడు చెప్పినప్పుడు నేను మీకు బిహెచ్ బార్ గురించి చెప్పలేదు అనమాట. బిహెచ్ బార్ గురించి నాకు చెప్పాను. ఇక్కడ చూడండి, బిహెచ్ బార్ 0 ఉండి ఏనాడు 0 ఉంది అనుకోండి, ఆపరేషన్ ఏం జరుగుతుంది చెప్పండి అమ్మా. కనబడుతుంది అదో స్క్రీన్. Whole word. హోల్ వార్డ్ అంటే 1, 2, 3, 4 మొత్తం వెళ్ళిపోతాయి అనమాట. 1, 2, 3, 4 మొత్తం వెళ్ళిపోయింది. అలా కాకుండా బిహెచ్ బార్ 0 ఉండి ఏనాటి 1 ఉంది అనుకోండి, ఏది వెళ్తుంది, Upper bite. అప్పర్ బైట్ అంటే మనం చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం 1, 2, 3, 4 లో ఏది అప్పర్ బైట్, ఏది లోయర్ బైట్. 3, 4 lower, sir. 3, 4 అప్పర్ బైట్ ఏది, 1 to 1 అప్పర్ బైట్. అప్పర్ బైట్ ఆడికి వెళ్తుంది, అది ఈవెన్ మెమరీకి వెళ్తుందా, ఆడ్ మెమరీకి వెళ్తుందా, ఆడ్ మెమరీకి వెళ్తుంది. రాసి చూడండి ఆల్రెడీ. అది అలా ఒకవేళ బిహెచ్ బార్ 1 నుండి ఏనాడు 0 ఉంది అనుకోండి, ఏమి వెళ్తుంది, lower by ఈవెన్ మెమరీకా, ఆడ్ మెమరీకా, even address. Even. Even బిహెచ్ బార్ 1 నుండి ఏనాడు 1 ఉంది అనుకోండి, అసలు ఏది పోదు, మనం ఇచ్చినా కానీ ఏది పోదు అనమాట. ఆడుకు అదమ్మా. బిహెచ్ బార్ 0 ఉండి ఏనాడు 0 ఉంటే హోల్ వార్డ్ వెళ్తుంది అనమాట. హోల్ వార్డ్ టు బోత్ ఈవెన్ అండ్ ఆడ్ మెమరీకి వెళ్తుంది అనమాట. 0, 1 అయితేనేమో ఓన్లీ అప్పర్ బైట్ మాత్రం వెళ్ళిద్ది. 1, 2, 3, 4 ఇచ్చినా కానీ ఓన్లీ అప్పర్ మాత్రం వెళ్తుంది. అందుకని బిహెచ్ బార్ అంటే బస్ హై ఎనేబుల్ అనమాట. ఆల్రెడీ చెప్పుకునేవన్నీ కూడా. ఇట్ ఇస్ ద ఫిజికల్ మెమరీ ఆర్గనైజేషన్. సో రేపటి క్లాస్లో మనము ఇంటరప్ట్స్ గురించి చెప్పుకుందాం. టుమారోస్ క్లాస్ విల్ డిస్కస్ అబౌట్ ద ఇంటరప్ట్స్. వాట్ ఈస్ ద ఇంటరప్ట్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇంటరప్ట్స్, what happens when an interrupt is occurs. It is a very, very important question. Many times it will expect in final examination. Tomorrow's class will discuss about all these things. Okay na CR? Okay, sir. హలో, ఓకేనమ్మా. నేను ఇవన్నీ రికార్డ్ చేస్తున్నాను, మీకు అందరికీ యూట్యూబ్లో షేర్ చేస్తాను, చూడండి ఒకసారి అందరూ కూడా. లింక్ నేను పెడతాను యూట్యూబ్ పెట్టిన తర్వాత. ఓకేనా? Okay, sir. Okay.